రీసెంట్గా నేను యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూడడం జరిగింది. అందులో కొన్ని వార్తలు ఏం చెప్తున్నారంటే జియో కంపెనీ వాళ్ళు కేవలం 26,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో తీసుకొచ్చేస్తున్నారని చెప్తున్నారు. నిజంగా 26,000 రూపాయలకి వస్తే అందరూ హ్యాపీయే. కాకపోతే ఇది నిజమేనా లేకపోతే ఫేకా? పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కుర్రాడు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. ఫస్ట్ అయితే నిజంగా జియో కంపెనీ వాళ్ళు ఒక 26,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకురావాలంటే ఉన్న ఏకైక పాసిబిలిటీ ఉందంటే అది నో లైసెన్స్, అందులోనే ఒక లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్ ఆఫర్ చేస్తే ఈ ప్రైజ్ తీసుకొచ్చే అవకాశం ఉండొచ్చు. ఎలాగంటే ఒక 20,000 రూపాయలకి వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ని తయారు చేసుకుని దానికి ఒక రెండు లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్స్, అంటే గ్రాఫిన్తో పోలిస్తే మనకి లెడ్ యాసిడ్ బ్యాటరీ రేట్లు తక్కువ కాబట్టి లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్లు 2 పెట్టుకుని, అంటే 20,000 ప్లస్ 4,000 అంటే 24,000 రూపాయలకి ఈ బండిని పెట్టుకుని దాంతోపాటుగా ఒక 2,000 రూపాయలు ఛార్జర్ కాస్ట్ వేసుకుని కేవలం 26,000 రూపాయలకి జియో కంపెనీ వాళ్ళు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకురావాలి. కానీ అలా తీసుకొస్తే వీళ్ళు మహా ఇస్తే ఎంత రేంజ్ చేస్తారు? ఒక 30 కిలోమీటర్ రేంజ్ ఇవ్వాలి. దాంతోపాటుకి ఇన్ కేసు సింగిల్ వెళ్ళే బదులు ఒక డబల్ వెళ్ళారు అనుకోండి, ఆ రేంజ్ కాస్త 30 నుంచి ఒక 25 కిలోమీటర్లు పడిపోవచ్చు. ఇంకో ఫ్రెండ్ వచ్చి సార్ నేను కూడా చేస్తాను అనుకుంటే ఆ 20 కిలోమీటర్లు కూడా రాకపోవచ్చు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, నిజంగా జియో కంపెనీ వాళ్ళే కేవలం ఒక 30 కిలోమీటర్లు 25 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే ఒక లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్ తో పనిచేసే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఎంతమంది కొంటారు? నిజంగా అది ఉపయోగపడే స్కూటర్ అయినా నిజంగా అయితే ఉపయోగపడే అవకాశం లేదు. రెండో విషయం ఏంటంటే, నిజంగా జియో వంటి కంపెనీ వాళ్ళు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేద్దాం అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా నో లైసెన్స్ సెగ్మెంట్ అయితే చూస్ చేసుకోరు. ప్రజెంట్ ఉన్న టెక్నాలజీ బేస్ చేసుకుని రిజిస్ట్రేషన్ మోడల్ వైపే తీసుకెళ్తారు. ఉదాహరణకు ఓలా కంపెనీని తీసుకోండి. నిజానికి ఆటోమొబైల్ సెగ్మెంట్ కొత్తగా అయినప్పటికీ వాళ్ళు తీసుకొచ్చింది రిజిస్ట్రేషన్ మోడల్. ఎవరైనా సరే ఒక పెద్ద బ్రాండ్ వచ్చిందంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ మోడల్ వైపే వెళ్తారు. కానీ రిజిస్ట్రేషన్ మోడల్లో 26,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ సాధ్యం కాదు. అది ఎలాగో మనం రియల్ గా ఉన్న ఫ్యాక్ట్స్ డేటాను అయితే మాట్లాడుకుందాం. జియో కంపెనీ వాళ్ళే ఒక రిజిస్ట్రేషన్ మోడల్తో ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చారని అనుకుందాం. దానికి వాళ్ళు మినిమం ప్రెజెంట్ ఉన్న మార్కెట్ కాంపిటీషన్ ప్రకారం ఒక బిఎల్డిసి హబ్ మోటార్ తోని బేసిక్ తో లాంచ్ చేసి ఒక 60 కిలోమీటర్ల టాప్ స్పీడ్, కనీసం ఒక మినిమం ఒక 80 కిలోమీటర్ రేంజ్ ఇస్తారని అనుకుందాం. అంటే 80 కిలోమీటర్ రేంజ్ కావాలంటే ఒక 1.8 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ అనేది మినిమం యూజ్ చేయాలి. సో ఇప్పుడు మన కాంపోనెంట్స్ కి ఎంత ఖర్చు అవుతుందో అర్థం చేసుకుందాం. ఒక ఎలక్ట్రిక్ మోటార్ ని ఎగ్జాంపుల్ కి తీసుకుంటే ఒక 60 వోల్ట్ 1 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ కి మన మార్కెట్ లో ఖర్చు చూసుకున్నట్లయితే ఒక 10,000 రూపాయల నుండి 12,000 రూపాయల వరకు అయితే మార్కెట్ లో ప్రైస్ అయితే ఉంది. బట్ జియో కంపెనీ వాళ్ళు బల్క్ అమౌంట్ లో ఆర్డర్ పెడతారు కాబట్టి మోటార్ 8,000 రూపాయలకి వచ్చింది అనుకుందాం. ఇక నెక్స్ట్ వచ్చి కంట్రోలర్ చూసుకున్నట్లయితే ఒక 2,800 నుండి 3,200 వరకు అయితే కంట్రోలర్ కాస్ట్ ఉంది. సో కంట్రోలర్ 2,000 రూపాయలకి వచ్చింది అనుకుందాం. సో మోటార్ కంట్రోలర్ కి ఖర్చు ఎంత అయింది? 10,000 రూపాయలు ఖర్చు అయింది. ఇక నెక్స్ట్ వచ్చి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. మినిమం బేసిక్ క్వాలిటీతో ఒక డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ తీసుకోవాలంటే ఒక 1,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే ఓవరాల్ గా 11,000 రూపాయలు అయింది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఒక స్కూటర్ లో సస్పెన్షన్ ఉంటుంది. ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక వైపు డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ యూజ్ చేస్తున్నారు. మొత్తం 4 సస్పెన్షన్లు కలుపుకుని కాస్ట్ చూసుకున్నట్లయితే తక్కువ అనుకుంటే ఒక 3,600 నుండి 3,800 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. దాన్ని కూడా మనం యావరేజ్గా 3,000 రూపాయలు తీసుకుందాం. అంటే 14,000 రూపాయలు ఇప్పటి వరకు ఖర్చు అయింది. ఈ స్కూటర్లో మనకి ఫైబర్ ప్లాస్టిక్ యూజ్ చేశారనుకుందాం. ముందు వైపు ఫైబర్ ప్లాస్టిక్ మెటీరియల్, మొత్తం ఓవరాల్ గా బాడీ ఖర్చు అంతా చూసుకుంటే ఒక 5,000 రూపాయలు ఖర్చు వేసుకుందాం. అంటే 14,000 ప్లస్ 5,000 19,000 అయింది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ముఖ్యమైనది చాసిస్ చూసుకున్నట్లయితే క్వాలిటీ ఆధారంగా 4,000 రూపాయల నుండి 5,000 రూపాయల వరకు ఉంటుంది. జియో వాళ్ళు క్వాలిటీది యూజ్ చేస్తారు కాబట్టి ఒక 5,000 రూపాయలు లెక్కేసుకుందాం. అంటే 24,000 రూపాయలు అయింది. ఇక సీట్ కాస్ట్, వైరింగ్ హార్నెస్, DC to DC కన్వర్టర్స్ ఇవన్నీ కలుపుకుంటే ఎంత లేదన్నా ఒక 2,500 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే 26,500 రూపాయలు ఈ స్కూటర్ తయారు చేయడానికి అవుతుంది. నేను ఇంకా ఛార్జర్ని అయితే ఇంక్లూడ్ చేయలేదు. బాగా తక్కువ అనుకుని ఒక 1,500 రూపాయలు ఛార్జర్ వేసుకున్నా మనకి ఎంత ఖర్చు అవుతుందంటే 28,000 రూపాయలు జియో కంపెనీ వాళ్ళు ఒక రిజిస్ట్రేషన్ మోడల్లో ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకురావాలంటే ఖర్చు అయ్యే డబ్బులు. నేను ఇప్పుడు దాకా చెప్పిన కాస్ట్లు ఎక్కడొక్కడ మార్కెటింగ్ ఖర్చులు కానీ, మ్యాన్ పవర్ గురించి కానీ, రెంట్లకు సంబంధించిన డీటెయిల్స్ ఎక్కడ కూడా యాడ్ చేయలేదు. ఇప్పుడు అసలైన విషయం, మరి బ్యాటరీ ప్యాక్ యాడ్ చేయాలి కదా. ఇవాళ బ్యాటరీ ప్యాక్ ని ఒక 80 కిలోమీటర్ రేంజ్ కావాలంటే 1.8 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ అనేది అవసరం. 1 కిలోవాట్ అవర్ కి ఈ రోజు మనకి 15,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. 1.8 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ అంటే దాదాపుగా 25,000 రూపాయలు. సర్లే, బల్క్ లో వీళ్ళు లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ తయారు చేశారు అనుకుందాం. 22,000 రూపాయలకి బ్యాటరీ ప్యాక్ వచ్చింది అనుకుందాం. ఇందాక మనం చెప్పిన స్కూటర్ కాస్ట్ అంతా 28,000 రూపాయలు ప్లస్ ఈ బ్యాటరీ ప్యాక్ కాస్ట్ అంతా 22,000 రూపాయలు. అంటే 50,000 రూపాయలకి జియో కంపెనీ వాళ్ళు నిజంగా తీసుకొస్తే ఒక మార్కెట్లో కాస్త సక్సెస్ అయ్యే అవకాశం ఉన్న స్కూటర్ తీసుకురావాలంటే 50,000 రూపాయలు ఖర్చు చేయాల్సిందే. నేను ఇప్పుడు చెప్పిన 50,000 రూపాయల కాస్టింగ్ కూడా ఎటువంటి లాభాలు లేకుండా కేవలం వాళ్ళకి అయ్యే ఖర్చులు, బేసిక్ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు కానీ, చిన్న చిన్న మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ పెట్టుకుంటే ఒక 55,000 రూపాయల ప్రైస్కి
మార్కెటింగ్ ఖర్చులతో 55,000 రూపాయలకి తీసుకురావచ్చు. జియో కంపెనీ వాళ్ళు కేవలం 1 kWh బ్యాటరీ ప్యాక్ ఇచ్చారనుకుందాం, అప్పుడు స్కూటర్ రేటు కాస్త తగ్గించుకోవచ్చు. కేవలం 38,000 రూపాయలకే కంపెనీ వాళ్ళు లాంచ్ చేయొచ్చు. కానీ అప్పుడు రేంజ్ మళ్ళీ 40 కిలోమీటర్లు తగ్గిపోతుంది, కస్టమర్ల యాక్సెప్టెన్స్ కూడా తగ్గిపోతుంది. అంటే జియో కంపెనీ వాళ్ళు నిజంగా 26,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకురావాలంటే ఫస్ట్ వచ్చి లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్తో తీసుకురావాలి, బట్ మార్కెట్లో సక్సెస్ అయ్యే అవకాశం లేదు. 28,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకురావాలి, బట్ ఆ 28,000 రూపాయలకి బ్యాటరీ లేకుండా స్కూటర్ ఇవ్వాలి. లేదంటే మూడో ఆప్షన్ ఏంటంటే స్కూటర్ కింద మార్కెట్లోకి B2B సెగ్మెంట్కి ఇచ్చేసి బ్యాటరీ ప్యాక్ స్వాపింగ్ నెట్వర్క్ లాంటిది ఏర్పాటు చేసుకోవాలి. ఇవన్నీ గమనించిన తర్వాత నిజంగా జియో కంపెనీ వాళ్ళు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చి మార్కెట్లో సక్సెస్ అవ్వాలనుకుంటే ఒక 70,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో లాంచ్ చేసినా కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ పర్టికులర్ ప్రైస్లో ఒక 2 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తీసుకొచ్చి జియో కంపెనీ వాళ్ళు సక్సెస్ అయ్యే అవకాశం మార్జిన్ కూడా కనిపిస్తుంది. అంతేగాని జియో కంపెనీ వాళ్ళు 26,000 రూపాయలకి స్కూటర్ తీసుకొచ్చే అవకాశం అనేది దాదాపుగా అసాధ్యం అని చెప్పుకోవచ్చు. దీనికి ఇంకొన్ని స్ట్రాంగ్ రీజన్స్ కూడా ఉన్నాయి. 2023 సంవత్సరంలో రిలయన్స్ సంబంధించిన ఈవెంట్లో వీళ్ళ కంపెనీ వాళ్ళు ఏమని ప్రకటన చేశారంటే వీళ్ళు బ్యాటరీ సంబంధించిన గెగా ఫ్యాక్టరీని 2026 సంవత్సరానికల్లా తీసుకొస్తామని చెప్పారు. దాంతోపాటు ఇప్పటికే జియో కంపెనీ వాళ్ళు జియో బీపీ అనే ఛార్జింగ్ స్టేషన్స్ మీద ఇన్స్టాల్ చేయడం జరిగింది. జియో బీపీ అనే ఛార్జింగ్ స్టేషన్స్ మీద డబ్బులు పెట్టుబడి పెట్టడం జరిగింది. దాంతోపాటుగా రీసెంట్ గా మీడియాటెక్ కంపెనీ వాళ్ళతో టైఅప్ అయ్యి ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్స్ కూడా వీళ్ళు మార్కెట్లోకి రావడం జరిగింది. సో ఇవన్నీ గమనించిన తర్వాత నిజంగా జియో కంపెనీ నుంచి అయితే ఇప్పటికైతే ఎలక్ట్రిక్ స్కూటర్ మ్యానుఫ్యాక్చరింగ్ వైపు అయితే కంపెనీ వాళ్ళైతే ఇంట్రెస్ట్ అయితే లేదు. యాజ్ ఆఫ్ నో ఈ స్కూటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది ఫేక్ న్యూస్. మేబీ ఏమైనా రాబోయే 2-3 సంవత్సరాల్లో జియో కంపెనీ వాళ్ళు దీని గురించి ఏమైనా అప్డేట్ ఇవ్వచ్చేమో కానీ యాజ్ ఆఫ్ నో అయితే ఇంత తక్కువ రేటుకి ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చే అవకాశం లేదు. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఇప్పటి వరకు తెలుసుకున్నాం. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ చేద్దామన్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరాడి రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏఐ కనెక్ట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.